రాజధాని గ్యాస్ ఛాంబర్లా మారింది. ఢిల్లీని కాలుష్యం పొగమంచు కమ్మేసింది. కాలుష్యంతో పాటు చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎన్సీఆర్ వ్యాప్తంగా వాయు కాలుష్యం చాలా ప్రమాదకర కేటగిరీకి చేరింది. వాయు కాలుష్యం కారణంగా పొగమంచు కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ వాయు కాలుష్యం ఏ స్థాయికి చేరుతుందో అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. AQI 301 నుంచి 400 మధ్య ఉన్నప్పుడు దానిని ప్రమాదకరంగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో AQI 300 మార్కును దాటేసింది. వాయు కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రేటర్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ తొలి దశను అమల్లోకి తెచ్చారు. డీజిల్ జనరేటర్ల వాడకంపై నిషేధం విధించారు. వాటర్ ట్యాంకర్లతో నీటిని చిమ్ముతున్నారు. కలుషిత గాలిని పీల్చడం వల్ల పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు బయటకు వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడటం మంచిదని చెబుతున్నారు. हालत खराब है बिकॉज पहले जब हम साइकिलिंग करते थे ऊपर नॉर्थ ब्लॉक से आपको इंडिया गेट नजर आता था। पहली बात, अभी पोल्यूशन और ये सब स्मॉग की वजह से आपको या तो कुछ आपकी विजिबिलिटी कम होगी फर्स्टली, और साथ में आपको ब्रीदिंग में भी आपको जो पहले आराम से आप ब्रीदिंग ले सकते थे, अभी वो आपको ब्रीदिंग लेने में प्रॉब्लम आ रही है। आपको लगता है कि भाई जैसे बहुत कुछ आप जो పొల్యూటెడ్ ఎయిర్ है उसको लेते हो। కొన్నేళ్లుగా వాయు కాలుష్యం ఢిల్లీని పట్టి పీడిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.